ఎలాంటి అనుమతులు లేకుండా మహబూబ్‌నగర్ పట్టణంలో డీఈఓ ఆఫీస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహాన్ని వెంటనే తొలగించాలని సామాజిక కార్యకర్త నేను సైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ మరోసారి డిమాండ్ చేశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి కృష్ణ విగ్రహం తొలగించాలని, లేని పక్షంలో కోర్టు ధిక్కరణ కింద మరోసారి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని హైకోర్టును ఆశ్రయిస్తామని దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో కృష్ణ విగ్రహంపై చర్యలు తీసుకుంటాం. కృష్ణ విగ్రహానికి అనుమతులు లేవు. నోటీస్ ఇచ్చినా అధ్యక్షుడు హాజరు కావడం లేదు. అతి త్వరలోనే యాక్షన్ తీసుకుంటాం. ఉంచాలా, తొలగించాలా అనేది ఉన్నత అధికారుల సూచనలకు మేరకు చర్యలు తీసుకుంటామన్న మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి. హైకోర్టు ఆదేశాలతో కృష్ణ విగ్రహంపై చర్యలు తీసుకుంటామని మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ టి ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో కృష్ణ విగ్రహం కేసు విచారణ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డీఈఓ ఆఫీస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించాలని సామాజిక కార్యకర్త నేను సైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ హైకోర్టులో కేసు వేశారని ఆయన తెలిపారు. దీంతో తనను విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. కృష్ణ విగ్రహం ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు లేవని, ఇది ఇలా ఉంటే పట్టణంలోని డీఈఓ ఆఫీస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన విగ్రహం ఏమైనా అనుమతులు ఉన్నాయా అని మహబూబ్‌నగర్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ జోష్నను, ఇతర అధికారులను ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అడగగా విగ్రహానికి ఎలాంటి అనుమతులు లేవని అసిస్టెంట్ సిటీ ప్లానర్ జ్యోతిష్ణ చెప్పారు. గెస్ట్ హౌస్ బ్యాక్, అది ఆర్ఎండ్బి ఆఫీస్ బ్యాక్ సైడ్, తర్వాత డియు ఆఫీస్ చౌరస్తాలో గతంలో కృష్ణ సినీ నటుడు కృష్ణ స్టాచ్యూ పెట్టడం జరిగింది. అక్కడ అప్పట్లో కూడా అప్పుడున్నటువంటి కమిషనర్ గారు ఇక్కడ పెట్టడానికి వీల్లేదని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఈవెన్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కూడా, తర్వాత ఇప్పుడు మాకు వచ్చినటువంటి హైకోర్టు డైరెక్షన్ ప్రకారం ఆ స్టాచ్యూ గురించి ఫస్ట్ హియరింగ్ పెట్టమని చెప్పారు. ఇప్పుడే హియరింగ్ అయిపోయింది. దిడ్డి ప్రవీణ్ కుమార్ గారు, అడ్వకేట్ అండ్ సోషల్ వర్కర్ గారు దీనిపైన హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. తర్వాత యాక్చువల్గా జరిగిన దాంట్లో ఇది 30/5/2025 రోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు హియరింగ్ పెట్టుకోమని ఇచ్చారు. హియరింగ్ ఈరోజు అయిపోయింది. దీంట్లో విషయం ఏంటంటే దిడ్డి ప్రవీణ్ కుమార్ గారు డిమాండ్ ఫర్ డిమాలిషన్ ఆఫ్ ద సెట్ కృష్ణ స్టాచ్యూ యాజ్ పర్ ద కంప్లైంట్ గివ్స్ అండ్ హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం దాన్ని అధ్యాయాలని చెప్పి విషయం ఏంటంటే సి రమేష్ బాబు గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కృష్ణ అండ్ మహేష్ బాబు సూపర్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ మహబూబ్‌నగర్ గారికి కూడా మీరు నోటీస్ అందించడం జరిగింది. ఈరోజు మరి ఎందుకో రాలేదు, మరి దానికి తగిన కారణం కూడా తెలియజేయలేదు. మాకు రాకపోవడానికి కూడా కారణం తెలియలేదు. సో హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారం, తర్వాత దీని గురించి ఈరోజు జరిగినటువంటి హియరింగ్ ప్రకారం ఒకసారి మా హయ్యర్ అథారిటీస్ ఒకసారి మాట్లాడతాము. అడిషనల్ కలెక్టర్ గారు, మా స్పెషల్ ఆఫీసర్ గారు కనుక ఒకసారి మాట్లాడతాం. సాధి సూచనలు సలహాలు కూడా తీసుకొని అతి త్వరలో దాని మీద ఒక యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారము, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము, ఖచ్చితంగా గైడ్లైన్స్ ప్రకారమే అక్కడ కృష్ణ విగ్రహాన్ని ఉంచడమా తొలగించడమా అనేది ఖచ్చితంగా ఆ గైడ్లైన్స్ ప్రకారం నిర్ణయం తీసుకుంటాము. మాకు ప్రత్యేకంగా ఎవరి మీద ఎటువంటి ద్వేషాలు కానీ ఎటువంటి అభిమానాలు కానీ లేవు. ఖచ్చితంగా మేము చట్టం ప్రకారము, న్యాయం ప్రకారము, తర్వాత కోర్టు ఆదేశాలను ఖచ్చితంగా ఒబే చేస్తాం. మేము కోర్టు ఆర్డర్స్ ప్రకారం ఖచ్చితంగా అక్కడ ఏది చేయాల్సి ఉంటే అది చేస్తాం, తగు నిర్ణయం తీసుకుంటాం. కొద్దిగా ఒక్కసారి మాత్రం మా హయ్యర్ అథారిటీస్, మా స్పెషల్ ఆఫీసర్ అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, సార్తో ఒకసారి సంప్రదించి అతి త్వరలోనే దాని మీద సరైన నిర్ణయం తీసుకొని తమరికి మళ్ళీ ఒకసారి పత్రికాముఖంగా మీకు అందరికి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఏమని సార్ ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు హియరింగ్ పెట్టుకోమని చెప్పారు. హియరింగ్ పెట్టుకున్న తర్వాత దీంట్లో మేము డిసిషన్ తీసుకొని, కోర్టు ఆర్డర్స్ కూడా మాకు అదే ఇచ్చింది. ఫస్ట్ హియరింగ్ పెట్టుకోండి, తర్వాత ఒకవేళ ఏముంటుందో నిర్ణయం తీసుకుంటే, మీరు నిర్ణయం తీసుకోకపోతే అప్పుడు మేము ఫర్దర్ నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డిఓ ఆఫీస్ చౌరస్తాలో కృష్ణ విగ్రహాన్ని నిబంధనలకు విరుద్ధంగా సూపర్ స్టార్ సినిమా కృష్ణ హీరోని ఆవిష్కరించడం జరిగింది. ఆ యొక్క నిబంధనల విరుద్ధంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించాలని నేను సైతం తేదీ 30/5/2025 నుంచి
పోరాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినాం, అడిషనల్ కలెక్టర్ గారికి ఇచ్చినాం, మున్సిపల్ కమిషనర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ 30/5/2025 రోజు కృష్ణా ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఆవిష్కరించడం జరిగిందండి. దానిపైన మళ్ళీ మేము ఫిర్యాదు చేయడం జరిగింది. కృష్ణ విగ్రహాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ విజేంద్రబోయి గారికి, లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో మామనార్ మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో శివేంద్ర ప్రతాప్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా అప్పటి మున్సిపల్ కమిషనర్ గారు మహేశ్వర్ రెడ్డి గారు నోటీస్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళకు మీరు ఓపెన్ చేయొద్దని చెప్పి నోటీస్ ఇచ్చిండు. నోటీస్ ఇచ్చినప్పటికీ మున్సిపల్ కమిషనర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దానిపై మేము రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించడం జరిగిందండి. ఆన్ ది డైరెక్షన్స్ ఆఫ్ హానరబుల్ హైకోర్ట్ ఈ కృష్ణ అసోసియేషన్ వాళ్ళకు నోటీస్ ఇవ్వమని చెప్పింది, ఎంక్వైరీ చేయమని చెప్పింది మామనార్ మున్సిపల్ కమిషనర్ గారు. ఈ నేపథ్యంలో అయితే హైకోర్టు డైరెక్షన్ కేవలం 3 వారాల్లో విచారణ జరిపి నివేదిక ఏర్పాటు చేయమంటే దాదాపు వీళ్ళు 5 నెలలు అంటే 150 రోజుల తర్వాత స్పందించినటువంటి మామనార్ మున్సిపల్ కమిషనర్ గారు ఈ రోజు వాళ్ళకు నోటీస్ ఇచ్చి హాజరు కావాలని చెప్పారు. అయితే ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే కాంప్లినెంట్ మేమైతే ఫిర్యాదుదారులం మేము హాజరైనప్పటికీ ఎవరైతే ప్రతివాదులు ఉన్నారో రెస్పాండ్ నెంబర్ 6 ఎవరైతే కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు గారు ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ ఈ యొక్క నోటీస్కు రాలేదు, ఈ హియరింగ్ మున్సిపల్ కమిషనర్ హియరింగ్కి రాలేదండి. ఇది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. వీళ్ళు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత హైకోర్టులో డైరెక్షన్స్ ఇచ్చిన గౌరవ హైకోర్టు ఉత్తర్వులను సైతం తుంగలోకి దొక్కి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళని హాజరు కమ్మని నోటీస్ ఇచ్చి హియరింగ్ ఇస్తే ఈరోజు 11 గంటలకు రమ్మంటే ఇప్పటి వరకు దాదాపు ఇప్పుడు టైం 12 గడిచిపోయిందండి. ఎంత 12:30 అవుతుందండి. గంటన్నర అవుతుంది, 12:30 అవుతున్నా ఇప్పటి వరకు ఆ యొక్క కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు రాలేదు. ఈ సందర్భంగా మేము మున్సిపల్ కమిషనర్ మామనార్ గారికి చెప్పడం జరిగింది. సార్ ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది, ఆ కృష్ణ విగ్రహాన్ని తొలగించాలని మేము పోరాడుతున్న దానికి న్యాయపరంగా హైకోర్టు ఆదేశాల అనుసారం మీరు విచారణ జరిపి కృష్ణ విగ్రహాన్ని తొలగించాలని నేను సైతం డిమాండ్ చేసింది. ఒక సామాజిక కార్యకర్తగా దిడ్డి ప్రవీణ్ కుమార్ ఈ విషయంపై మేము గత 5 నెలలుగా మేము పోరాడుతూనే ఉన్నాం. ఈ రోజు కూడా అదే కమిషనర్ గారు చెప్పినా మా యొక్క వాదనలను ఆయన మినిట్స్ లో రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే ప్రతివాదులు ఉన్నారో ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాకపోగా వాళ్ళు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. ఎందుకు రాలేదనేది కూడా రాలేదని చెప్పి కమిషనర్ గారు చెప్పారు. న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటామని కమిషనర్ గారు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఒకవేళ విచారణ జరిపినప్పటికీ చర్యలు తీసుకోకపోతే కృష్ణ విగ్రహాన్ని నిబంధనలకు విరుద్ధంగా చట్ట విరుద్ధంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం తుంగలోకి తొక్కి చౌరస్తా వద్ద డిఓవి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహాన్ని ఇప్పటికైనా హైకోర్టు జోక్యం చేసుకొని గౌరవ హైకోర్టు ఆదేశాలతోనైనా యొక్క కృష్ణ విగ్రహాన్ని తొలగించకపోతే మళ్ళీ మేము రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకి వెళ్తాం. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద మేము మళ్ళీ కేసు ఫైల్ చేస్తాం. అప్పటికీ కృష్ణ విగ్రహాన్ని తొలగించకపోతే న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా నేను సైతం చెప్తుంది. డైరెక్షన్స్ మీకు చూపిస్తున్నాను నేను. హైకోర్టు హానరబుల్ హైకోర్టు మీకు రిట్ ఏది ఉందో 2160/6/2025లో మీకు క్లియర్గా ఇచ్చిందండి. 25 జూలై 2025 రోజు ఇచ్చిందండి. దానికి సంబంధించిన హైకోర్టు ఇచ్చినటువంటి రిట్ పిటిషన్కి సంబంధించిన హైకోర్టు కాపీ దీనిలో విచారణ జరిపామని చెప్పింది. ఎవరైతే 4th రెస్పాండెంట్ ఉన్నారో కమిషనర్ మామనార్ మున్సిపాలిటీ ఆయన క్లియర్గా డైరెక్షన్ ఇచ్చుకుంటుంది. ఇక్కడ మీరు చూస్తే హైకోర్టు ఆర్డర్ చూడండి. రెస్పాండ్ నెంబర్ 6కు పర్సనల్ నోటీస్ ఇవ్వమని చెప్పారు కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్కి. తర్వాత ఈ రెస్పాండ్ నెంబర్ 4 ఎవరైతే ఉన్నారో కమిషనర్ గారికి దీనిపైన దేర్ షెల్ బి ఇంటీరియం డైరెక్షన్ టు ద రెస్పాండెంట్ నెంబర్ 4 కమిషనర్ మామనార్ మున్సిపల్ కార్పొరేషన్ టు కండక్ట్ ఎంక్వైరీ విచారణ జరిపి మీరు ఇచ్చిన నోటీస్ గతంలో ఇచ్చినటువంటి 30/5/2025 రోజు మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చిన నోటీస్ పై విచారణ జరిపి మీరు దానిపైన అవతల ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుని కూడా అవకాశం ఇచ్చేసి వారి ఇద్దరి వాదనలు విన్న తర్వాత మీరు చట్టపరంగా ఏం చర్యలు తీసుకుంటారో కేవలం 3 వారాల్లోనే మాకు తెలియజేయాలని చెప్పి హైకోర్టు ఏ రోజు ఇచ్చిన ఆదేశాలు మీరు చూస్తే 25th హైకోర్టు హానరబుల్ హైకోర్టు ఆర్డర్స్ చూస్తే మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చినటువంటి కాపీ 25th 25/7/2025 రోజు ఇచ్చిందండి. 25/7/2025 రోజు గౌరవ హైకోర్టు ఆదేశాలు ఇస్తే కేవలం 3 వారాల్లో విచారణ జరిపి మాకు నివేదిక ఇవ్వమని చెప్పి చట్టప్రకారంగా చర్యలు తీసుకోమనంటే ఈ రోజు అండి ఇప్పుడు 6/11/2025 అండి 7 నెలల ఆర్డర్ ఇస్తే
ఇప్పుడు 11 నెలల దాదాపు 120-130 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదండి. ఈ రోజు ఒక హియరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మామనార్ మున్సిపల్ కమిషనర్ గారు. ఈ హియరింగ్ కూడా అతను ఉన్నటువంటి రెస్పాండ్ నెంబర్ 6 ప్రతివాదులు హాజరు కాకపోవడం చూస్తే వారి చిత్తశుద్ధి ఎంత ఉందో. విగ్రహానికి పర్మిషన్లు తీసుకోరు, విచారణకు హాజరు గారు, మా ఇష్టానుసారంగానే చేస్తారు. ఇప్పటికైనా గౌరవ హైకోర్టు ఆదేశాలను మేరకు విగ్రహాన్ని తొలగిస్తారా లేదా చూస్తాం. తొలగించకపోతే మేము మళ్ళీ రాష్ట్ర అత్యున్నత హైకోర్టును ఆశ్రయించి దీనిపైన మరో పోరాటానికి సిద్ధమవుతాం.